ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, మనలో ఉన్నటువంటి ఆత్మ ఎటువంటి ఆత్మ అనేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకు తెలియపరుస్తున్నారు. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, మనము ఆయన యొక్క కుమారులము కుమార్తెలమై ఉన్నాము కాబట్టి మనలో దేవుడు ఎటువంటి ఆత్మను నింపి ఉన్నారు అని అంటే, ఎల్లప్పుడూ కూడా నాయన తండ్రి అని దేవునికి ప్రార్థించి దివారాత్రములు కూడా మొర్రపెట్టే ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. ఎందుకనంటే మన పక్షముగా తండ్రి కుడిపార్శ్వమందు ఎల్లప్పుడూ కూడా దేవునికి విజ్ఞాపన చేయుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మను మన హృదయములలోనికి కూడా దేవుడు పంపాడు. ఆ ఆత్మే విజ్ఞాపన చేయు ఆత్మ. కాబట్టి ఆ ఆత్మను కలిగినటువంటి వారు ఎప్పుడు మౌనముగా ఉండరు. వారు ఎల్లప్పుడూ కూడా హృదయములో ఆత్మల కొరకైన భారముతోనూ కుటుంబాల కొరకైన భారముతోనూ ఎల్లప్పుడూ దేవునికి విజ్ఞాపన చేయుచునే ప్రార్థన చేయుచునే మొర్ర పెడుతూనే ఉంటారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా ఈ ఆత్మను నీవు కలిగి ఉన్నావా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడైతే మన హృదయాల్లోనికి ఇచ్చేశాడు, కానీ రిసీవ్ చేసుకున్నామా లేదా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిద్దాము. ఆ ఆత్మను కనుక నీవు కలిగి ఉన్నట్లయితే నీవు కూడా మౌనంగా ఉండవు. ఎల్లప్పుడూ కూడా దేవునికి మొర్ర పెడుతూనే నీ హృదయములో, నీ శరీరము పని చేస్తున్నా కానీ నీ హృదయములో దేవునికి మొర్ర పెడుతూనే ప్రార్థన చేస్తూనే విజ్ఞాపన చేయుచూనే ఉంటావు. కాబట్టి ఆ ఆత్మను ఈరోజు మనం కలిగి జీవించాలి. ఈరోజు మనందరం అడుగుదాము, ఆ విజ్ఞాపన ఆత్మను, మొర్రపెట్టే ఆత్మను నాకు ఇవ్వు ప్రభువా అని అడుగుదాము. అటువంటి ఆత్మతో ఈరోజు మనందరము కూడా మన హృదయములలో దేవుని యొక్క ఆత్మతో నింపబడుదుము గాక. ఆమేన్.